నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏవైతే నిరసనలు కావచ్చు, ముఖ్యంగా జెన్జీ బయటకు వచ్చి పోరాటాలు చేస్తున్నారు. అందులో నీట్ పేపర్ లీకేజీ సమస్య కావచ్చు, ఇప్పుడు అలాగే ఇథనాల్ మీద పోరాటం చేస్తామని గతంలో హర్యానాలో చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ అంశాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూస్తే మోదీకి ఒక వ్యతిరేక పవనం వచ్చేటువంటి అవకాశం ఉంది అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో మోదీ ముందు ఉన్న సవాళ్ళు ఏంటి, వాటిని ఆయన ఎలా ఎదుర్కొంటారు, నిజంగా ఎదుర్కొని ఏ రకంగా ముందుకెళ్తారనే దానిపైన మనం అయితే చర్చించబోతున్నాం. నమస్తే అండి. దాదాపు ఇప్పుడు 3వ టర్మ్ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిన్న కొన్ని రోజులు 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కావచ్చు, మళ్ళీ భవిష్యత్తులో కూడా మేము ఇప్పుడు యాంటీ రిజర్వేషన్ కోసం ఒక మూవ్మెంట్ తీసుకొస్తాం, అలాగే ఈ ఇథనాల్ పెట్రోల్ గురించి తీసుకొస్తామని చెప్పి అనేక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని మోదీ ప్రభుత్వం ఏ రకంగా ఫేస్ చేస్తుందని మీరు భావిస్తారు? సంపత్ గారు, ప్రభుత్వాలపై అసంతృప్తులు రావడం అనేది కొత్త విషయం ఏం కాదు. అది మోడీ ప్రభుత్వం కావచ్చు, మన్మోహన్ సర్కార్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ ప్రభుత్వం మీదైనా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రభుత్వాల మీద అసంతృప్తులు అనేవి సహజంగానే ఉంటాయి. అయితే మనం ఈ అసంతృప్తి అనేది ప్రజల్లో ఏ స్థాయిలో ఉంది అనేదే మనం చర్చించుకోవాలి. అంటే ఒక విషయంపై అసంతృప్తి అనేది వస్తుంది అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి విధానాలపైన కావచ్చు, చట్టాలపైన కావచ్చు. మనం గతంలో ఈ మోదీ ప్రభుత్వం మీద ఈ అసంతృప్తి అనేది రావడము ఇదేమి ఫస్ట్ టైం ఏం కాదు. నీట్ అంశం అనేది ఫస్ట్ టైం ఏం కాదు. అంతకుముందు హయాంలో రైతుల చట్టాలకు సంబంధించిన కూడా అసంతృప్తి వచ్చింది. ఇదే ఢిల్లీలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. అప్పుడు చూసాం మనం అందరం కూడా ఏ స్థాయిలో ఆందోళనలు జరిగాయి అనేది. ఆ తర్వాత పరిణామాలు ఏంటో మీకు కూడా తెలుసు. తర్వాత ప్రభుత్వం ఇప్పటిలాగానే కొంత వెనక్కిపోయి ఆ చట్టాలను అనేది రద్దు చేసింది. ఆ తర్వాత అంతా మర్చిపోయారు యాక్చువల్గా. నిజానికి అంటే ప్రభుత్వం మీద అసంతృప్తి ఎంతవరకు ఉంటుంది, అది ఆయా అంశాలను బట్టి ఉంటుంది. ప్రభుత్వాల్లో అసంతృప్తి ఇక ఒక అంశం మీద రావడం వేరే, ఆ అంశానికి సంబంధించి దాని వెనుక భావోద్వేగంతో ముడిపడడం అనేది వేరే. రైతులదనేది ఎందుకు ఆ స్థాయిలో ఆందోళన జరిగింది? దేశంలో అతి పెద్ద వర్గం రైతులు అనేది. రైతుల అంశం కూడా ఒక రకంగా భావోద్వేగానికి సంబంధించింది. అది అంటే వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుంది ఆ చట్టాల వల్ల అనేటువంటి అభిప్రాయము బలంగా వెళ్ళింది. సో అది కూడా దేశ రాజధానిలో ఆందోళన జరగడం వల్ల దేశంలోని ప్రతి రైతుకు కూడా అది తెలిసేలా జరిగింది. ఇప్పుడు ఏదో ఒక చిన్న రాష్ట్రంలో ఆ స్థాయిలో ఆందోళన జరిగితే నిజానికి అందరికీ, దేశం మొత్తానికి అది పాకేది కాదు. అప్పుడు మోడీ కూడా వెనక్కి తగ్గకపోయేవాడేమో, ఆ చట్టాలను వెనక్కి తీసుకోకపోయేవాడేమో. అందుకనే ఈ ఢిల్లీలో జరిగేటువంటి ఈ పరిణామాలు అనేవి దేశం మొత్తం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. రైతుల చట్టాలకు సంబంధించి అప్పట్లో ఆందోళనను మనం అదే చూసాము. ఇప్పుడు నీటిపై ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళన కూడా అలాంటివే. విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇది ఒక భావోద్వేగమైనటువంటి అంశమే. వాళ్ళకు నష్టం ఏదో జరిగిపోయింది ఈ నీటిలో పేపర్ లీకేజ్ జరగడం వల్ల. సో కొంతమంది ప్రాణాలు పోయాయి, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇది పిల్లలకు సంబంధించిన భావోద్వేగమైన అంశం. ఆ తర్వాత తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కూడా ముడిపడి ఉన్నటువంటి అంశం. సో ఇదంతా ఒక ఈ పరీక్ష లీకేజీ అనేది ఒక వైఫల్యంగానే మనము చూడలేము ఇది, ఈ అంశాన్ని. అదొక పాయింట్. ఇది ఇంకొకటి ఏంటి, భావోద్వేగానికి సంబంధించింది ఇక్కడ. సో ఈ రెండు ముడిపడి ఉండడం వల్ల ఈ ఆందోళన అనేది ఇంకా చాలా తీవ్రమైపోయింది. ఈ పిల్లల మీరు ఆందోళన చూసిన తర్వాత పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా కొందరు వచ్చారు. సో చాలా చోట్ల తల్లిదండ్రులు కూడా స్పందించారు ఈ అంశం మీద. దాంతో ఇంకా పాకిపోతా ఉంది అది. అక్కడ ఇప్పుడు ఈ ఆందోళనలు అనేవి పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ ఏదైతే సరే నీట్ అయిపోయింది, దాని తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అలాగే ఈ ఒప్పందం జరిగింది సిజేపీ తోటి. ఈ కేసులు ఎవరైతే పెట్టారో వారిపైన కేసులు తీసేయాలని చెప్పి వారు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎవరైతే అల్లర్లు సృష్టించారో వారి మీద కేసులు మాత్రం ఎత్తేయం, శాంతియుతంగా ఎవరైతే పోరాడారో వారి పైన పెట్టే కేసులు మాత్రం తీసేస్తామని చెప్పి ఒక వాదన అయితే వినబడుతుంది. దాంతోపాటు ఈ రిజర్వేషన్ పైన కావచ్చు, ఇథనాల్ పైన కూడా మేము పోరాటాలు చేస్తాం, ఆ పోరాటాలు ఆగవు అని చెప్పి కూడా వారి యొక్క వాయిస్ అయితే వినిపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అయితే ఇప్పుడు సహజంగానే కొన్ని ఆందోళనలు సక్సెస్ అయిన తర్వాత ఇంకొన్ని వర్గాలు ఏం చేస్తాయి, ఇలాంటి తరహాలోనే ఆందోళన చేస్తే మనం కూడా సక్సెస్ కావచ్చు అని భావిస్తుంటాయి.
అలాంటి కోవలకు చెందిందే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకంగా సంబంధించి ఆందోళన చేయాలనుకునే వాళ్ళు, తర్వాత ఈ ఇథనాల్ పెట్రోల్ సంబంధించిన ఆందోళన చేయాలనుకునే వాళ్ళు కూడా కొంతకాలంగా మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఈ పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల చాలా వెహికల్స్ ఏదో పాడవుతున్నాయి అనే చర్చ జరుగుతూ ఉంది. చాలా వరకు ఆపరేటర్స్, లారీ ఆపరేటర్, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా చాలా వరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన వాళ్ళు ఒక కొత్త ఆశలు రేపిందని చెప్పొచ్చు. వాళ్ళు ఆందోళన బాట పడతారు, సహజమే అది. అలాగే రిజర్వేషన్ల వ్యతిరేకంగా కూడా వాళ్ళు కూడా ఆందోళన చేయొచ్చు. కానీ ప్రభుత్వం ప్రతిసారి కూడా ఇలాగే స్పందిస్తుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఈ ఆందోళన డిఫరెంట్. ఇంతకుముందే నేను చెప్పాను, ఇది భావోద్వేగంతో ముడిపడినటువంటి అంశం కాబట్టి ఇది ఈ స్థాయిలో ఆందోళనకు మద్దతు వచ్చింది. కానీ ప్రతి అంశానికి కూడా ఆ స్థాయిలోనే స్పందన వస్తుందని అనుకోవద్దు. ప్రభుత్వం కూడా ఇలాంటి ఆందోళనను ఏమాత్రం కూడా సహించదు, అది మొగ్గలోనే తుంచేస్తుంది. అది కూడా మోదీ సర్కార్ లాంటి వాళ్ళు ఇలాంటి వాటిని ఏమాత్రం సహించరు. అప్పట్లో రైతు చట్టాల విషయంలో ఒక అడుగు వెనక్కి వేసి ఉండొచ్చు, ఇప్పుడు కాక్రోచ్ ఆందోళన విషయంలో ఒక అడుగు వెనక్కి వేసి ఉండొచ్చు. కానీ ప్రతి సందర్భంలో కూడా అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ సర్కారు చేయదు. ఈ ఆందోళనకు ఈ స్ఫూర్తితో ఇంకో కొంతమంది ఆందోళన చేయాలనుకుంటే అది అంత సాధ్యం కాదు కూడా. అది కూడా దేశ రాజధానిలో ఇలాంటి ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా సహించదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఇట్స్ ఏ ఛాలెంజ్. ఇది దేశం యొక్క ఒక అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయం. ఢిల్లీలో ఏ మాత్రం చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కూడా అది దేశం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. సో ఇది ఒక లెసన్ గా తీసుకొని మోడీ సర్కారు నాకు తెలిసి ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఢిల్లీలో ఎటువంటి శక్తులు ప్రవేశించకుండా, ఇంకా కొత్తగా ఇలాంటి ఆందోళనలు ఏమాత్రం జరగకుండా నాకు తెలిసి ముందస్తు జాగ్రత్తలు ఇప్పటికే తీసుకుని ఉంటుంది కూడా. చాలా కఠినంగా వ్యవహరిస్తుందనే చెప్పొచ్చు నా ఉద్దేశంలో అయితే. ఈ నీట్ సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించి ప్రభుత్వం చాలా అజాగ్రత్తగా ఉంది. దీన్ని వెనుక అసలు వాళ్ళు పట్టించుకోలేదు. ఒక రకమైనటువంటి పట్టించుకోవాల్సిన నిర్లక్ష్యంతో ఉన్నారన్న ఒక వాదనలు అయితే వినపడ్డాయి. అలాగే భవిష్యత్తులో కూడా వీళ్ళు ఇలానే ఉంటారు, కావాలని చెప్పి ఈ ఉద్యమాన్ని కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ ని ఉపేక్షించారు అన్న ఒక వాదనలు కూడా వింటున్నాయి. దీని వెనుక బీజేపీ గవర్నమెంట్ యొక్క ఏమైనా స్ట్రాటజీ ఉందా, లేదంటే ఎవరినన్నా కావాలని ఒక నిర్లక్ష్యంతో వ్యవహరించిందా, భవిష్యత్తులో కూడా ఇలానే వ్యవహరించే అవకాశాలు? అంటే ఏ ప్రభుత్వమైనా కావాలని నిర్లక్ష్యంగా అనేది వ్యవహరించదు, ఎందుకంటే అది వాళ్ళకే ఇబ్బంది కదా. అయితే ఒకటి ఇక్కడ ఏముంటుందంటే, ముందుగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ చేపట్టినటువంటి ఈ క్యాంపెయిన్ అనే దాన్ని ముందుగా సీరియస్ గా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఇది ఆన్లైన్ వేదికగా పుట్టుకొచ్చినటువంటి సంస్థ కాబట్టి ఇది ఆన్లైన్ లోనే జరుగుతుంది ఈ పోరాటం అంతా. తప్పిస్తే పబ్లిక్ గా వాళ్ళు ఈ స్థాయిలో ఆందోళన చేసేంత శక్తి వాళ్ళకు ఉంటుందని బహుశా ప్రభుత్వం అనుకుని ఉండదు. దాంతో అభిజిత్ ఇక్కడికి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఆ తర్వాత అతను ఏదో ముందు కొంత ఆందోళన చేపట్టినా దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవచ్చు. అయితే ప్రభుత్వం అనుకుని ఉండొచ్చు, ఎవరైనా ఆందోళన చేస్తే మనము ముందే అణచివేస్తే అది ప్రజాస్వామ్యాన్ని అణచివేసినట్టు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కొంత ఆందోళన చేసినా కూడా కొద్దిగా సహనంతో వ్యవహరించవచ్చు. అంటే ఇక్కడ సహనంగా ఉన్నారని చెప్పొచ్చు మోడీ ప్రభుత్వం చాలా వరకు. అంటే ఇన్ని రోజులు చేసినా కూడా మరీ ఎక్కువగా కఠినంగా ఏమి ఉంచలేదు. చివరిలో ఇప్పుడు తర్వాత ఈ లాఠీ చార్జ్ ఇలాంటివి అవి జరిగి ఉండొచ్చు, కానీ తర్వాత సోనం వాంగ్చుక్ అన్ని రోజులు నిరాహార దీక్ష చేసినా కూడా చాలా ఓపికగానే వ్యవహరించింది. అంటే ప్రభుత్వము ఇది నిర్లక్ష్యం కన్నా సహనంగా ఎక్కువ వ్యవహరించిందని చెప్పొచ్చు. కానీ చివరికి ఏమైందంటే ఇది ప్రభుత్వము ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి అభిప్రాయానికి వచ్చేలా చేసింది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితిని ప్రభుత్వం తనకు తానే తెచ్చుకుందన్నటువంటి ప్రచారం జరిగింది. అంటే ఒక రకంగా చూస్తే అది కూడా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి రాజీనామా చేశారు అని అంటే అది ఆందోళన ఇప్పుడు జరిగిన దానికంటే కూడా పెద్దది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు చేకూర్చినట్టు అయింది. ఇప్పుడు నిజానికి పైకి ఆ ఆందోళన మొదట్లో చాలా చిన్నదిగానే కనిపించింది, చాలా మందికి అసలు కూడా తెలియదు. సోనం వాంగ్చుక్ నిరాదీక్ష విరమించే నాటికి అది పెద్దగా అయినట్టుగా కనిపించింది. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, ప్రభుత్వము అరే ఇది మొగ్గలోనే తుంచేస్తే అయిపోయేది, ఇది ఒక చిన్నపాటి ఆందోళన, ఆన్లైన్ వేదికగా వచ్చినటువంటి ఆందోళన ఇంత స్థాయికి తీసుకొచ్చింది అంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిందా ఈ ఆందోళన విషయంలో అనేటువంటి అభిప్రాయం అయితే సహజంగానే వస్తుంది. చాలా మంది మెజారిటీ ప్రజల్లో మీరు అన్నట్టుగా చాలా మందికి ఈ అభిప్రాయం వచ్చింది కూడా. అంటే మోదీ సర్కార్ ఉండగా, అది కూడా అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉండగా దేశ రాజధానిలో ఇలా జరగడం ఏంటి, అది కూడా ఇప్పుడు ఏంటంటే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. గతంలో అప్పుడు రైతుల
చట్టాలు అప్పుడు ఆందోళన జరిగినప్పుడు ఏమో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మోడీ సర్కార్ ఉన్నా ఢిల్లీలో కేజ్రీవాల్ ఉంది కాబట్టి కేజ్రీవాల్ పరోక్షంగా ఆ ఆందోళనకు సహకరించారనేటువంటి ప్రచారం జరిగింది. అప్పుడు అది వేరే పరిస్థితి. కానీ ఇప్పుడు మోడీ ప్రధానిగా ఉండగా, కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా ఉండగా, ఢిల్లీలో మరి బీజేపీ ప్రభుత్వం ఉండగా ఆందోళనలు ఇన్ని రోజులు జరగడం ఏంటి అనేటువంటి ప్రశ్న మీరు అన్నట్టు సహజంగానే వస్తుంది. కానీ ఇందులో పెద్దగా మీరు ఇంకోటి అన్నారు, ఇందులో ఏమన్నా బీజేపీ సర్కార్ వ్యూహం ఉండొచ్చా అని. అంటే ఇందులో పెద్దగా వ్యూహాలు ఉండడం అనేది ఏముండదు. అంటే తనకు తానుగా ఏదో వ్యూహం పన్ని చివరకు తనకు తానే ఒక మంత్రి పదవిని రాజీనామా చేసే పరిస్థితిని తెచ్చుకుంటుందా ఏ ప్రభుత్వమైనా కూడా. అలాంటి వ్యూహం ఏమి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఏదైనా కొత్తగా వ్యూహరచన చేయడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం. అంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి, దేశ యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎలా వ్యవహరించాలనేటువంటి వ్యూహరచనకు మాత్రము ఈ యొక్క ఆందోళనలు, తాజా పరిణామాలు అనేవి మోదీ సర్కార్కు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ గతంలో హర్యానా రైతుల్ని జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఒక రకంగా వెనకడిగే వేసింది. ఇప్పుడు ఈ సిజేపీ తోటి కూడా ఈ ప్రొటెస్ట్ కూడా వెనకడిగే. భవిష్యత్తులో ఎటువంటి ఏమన్నా ప్రొటెస్ట్లు వస్తే ఇలానే నిర్లక్ష్యంగా ఉంటుందా, లేదంటే ముందు జాగ్రత్తలు తీసుకుని వాటిని అణచివేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మీకు ఇంతకుముందే చెప్పాను, ఇంకా ప్రభుత్వం అనేది నిర్లక్ష్యం అనేది ఉండదు. ఇంకా ఇలాంటి పరిణామాలు జరిగిన తర్వాత ఇంకా నిర్లక్ష్యం అనేది ఎలా ఉంటుంది, ఇంకా కఠినంగా వ్యవహరిస్తారు. సో ఇప్పటికిప్పుడే కఠినంగా వ్యవహరించామనే పేరు తెచ్చుకోకుండా స్లోగా ఏ చిన్న ఆందోళన ఎక్కడ పుట్టుకొచ్చినా కూడా అది ఆన్లైన్ వేదికగా ముందుకు రావచ్చు, లేదా పబ్లిక్గా జరగవచ్చు, ఎలాంటిదైనా జరగవచ్చు. మోదీ సర్కారు భవిష్యత్తులో కఠినంగా ఉంటుందనే చెప్తున్నాను. అందున అమిత్ షా హోంమంత్రిగా ఉన్న సమయంలో ఇంకా కఠినంగా వ్యవహరిస్తారనేదే నా అంచనా.